ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా సహోదరులారా, ఈ ఉదయకాల సమయము పరిశుద్ధ దినము, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దినమున మీ అందరికీ కూడా శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. కనుక మానవులైనటువంటి మనమందరము కూడా పాపము చేసిన వారమని బైబిల్ చెప్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. మరి ఈ పాపమును పోగొట్టుకునుట ఎట్లు అని మనం ఆలోచించినట్లయితే, దేవాది దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేశాడు. అది యేసుక్రీస్తు ప్రభువారు అనే శరీరమును తెర ద్వారా మనకు పరలోకమునకు వెళ్ళు మార్గమును ఏర్పరచను. యేసుక్రీస్తు ప్రభు తన శరీరముని మనందరి పాపముల కొరకై, దోషముల కొరకై, అపరాధముల కొరకై సిలువలో తన ప్రాణము నడిపించి తన శరీరం నల్లగొట్టబడి రక్తమంతయు ఓర్చి చనిపోయి సమాచబడి 3వ దినమున ప్రభు దినమున ఆయన తిరిగి లేచెను. ఆయన ఎవరి పాపములనైతే తన రక్తములో కడుగునో, పరిశుద్ధపరచునో, నీతిమంతునిగా నిర్దోషినిగా చేయునో, అతడే ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడుగా ఉంటాడు. కనుక ఆయన నిన్ను నన్ను నిర్దోషినిగా చేయాలంటే ఏం చేయాలి? మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నీ ఆత్మలో కపటం ఉండదు, నీ ఆత్మలో పాపం ఉండదు, నీవు నిర్దోషమని ఎంచబడతావు. అట్లు నిన్ను నీవు భద్రపరుచుకున్నప్పుడు దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము. ఏలైనగా తన్ను తాను భద్రము చేసుకున్నాడు గనుక దుష్టుడు వానిని ముట్టడు అని. ఎవరైతే తన ఆత్మీయ జీవితమును లేక తన హృదయమును కాపాడుకుంటారో, ఎందుకనగా హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని. హృదయం యొక్క వ్యాధిని ఎవరైతే గ్రహించి హృదయం యొక్క ఆలోచనను అనుసరించి నడుచుకొనక ప్రభు ఆలోచన ప్రకారంగా నడుచుకొని ప్రభు చేత నిర్దోషిగా ఎవరు ఎంచబడతారో అట్టి వారు ధన్యులై ఉంటున్నారు. ధన్యులు అనగా నిర్వచనము సంతోష హృదయం గలవారు అని. దేవాది దేవుడు ఆత్మలో ఎంతో ధన్యతను నీకు నాకు కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. వెండి బంగారముల కంటే, అష్టైశ్వర్యముల కంటే, ఈ లోక భోగభాగ్యములన్నిటికంటే ప్రభు చేత నిర్దోషిని ఎంచబడుటయే గొప్ప ధన్యత అయి ఉన్నది. ఎందుకనగా ఆయన రాజ్యములో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదురు గనుక. ఈ వాక్యము నీ నా జీవితంలో నెరవేరినందుకు పరిశుద్ధ దినమున తల వంచి నమస్కరించుచు ఆరాధించుచు ఆయనను పూజించుదుముగాక. ఇంకా రక్షణ పొందని ఓ సహోదరుడా సహోదరి, నేడే ఆ రక్తములో నీ పాపములు కడుక్కొని నీవు కూడా ప్రభు చేత నిర్దోషిని ఎంచబడుదుగాక. దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్.